కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజుటి ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. కార్తీక్, జ్యోత్స్న అయితే వాదించుకుంటా ఉంటారు. అప్పుడే జ్యోత్స్న ఓ మాట అనిద్ది. "కార్తీక్, నా మీద ఎందుకు నీకంత పగ, నమ్మకం లేకుండా ఉన్నది" అంటా ఉండిద్ది. అప్పుడే కార్తీక్ మనసులో అనుకుంటా ఉంటాడు. ఎంతైనా నువ్వు వేరే వాళ్ళ కూతురు అంటే దాస్ మామయ్య వాళ్ళ కూతురివి గదా! అని మనసులో అనుకుంటా ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న ఇలా అంటా ఉండిద్ది. "నువ్వు నా మీద అసలు నమ్మకం లేకుండా ఉన్నావు" అంటా ఉండిద్ది. అప్పుడే కార్తీకు నా నాకు నీ మీద నమ్మకం లేకపోవటం కాదు, నా మీదే నీకు పగ అంటా ఉంటాడు. జ్యోత్స్న అయితే అప్పుడు ఒక మాట అంటా ఉండిద్ది. దీపాతో మా నాన్నని అదే శౌర్యతో మా అమ్మని విడదీసావు గదా! అంటా ఉండిద్ది. అప్పుడే కార్తీక్ అంటాడు, నేనేం విడదీయలేదు. నేనేం విడదీయలేదు అంటా ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న అయితే అంటా ఉండిద్ది. దీపాన్ని ఉపయోగించుకొని మా నాన్నని దూరం పెట్టటం వల్ల గదా! మా అమ్మకి, మా నాన్నకి గొడవలయ్యి మా అమ్మ పక్కెళ్ళిపోయింది అంటా ఉండిద్ది జ్యోత్స్న అయితే. ఇంక కార్తీక్ అయితే చూద్దాంలే, ఎవరి ఆలోచన వాళ్ళది గదా! అంటా ఉంటాడు. ఇంకప్పుడే కార్తీక్ అయితే వీటి మీద దృష్టి పక్కకు బెట్టి ముందల బిజినెస్ మీద పెట్టు. బిజినెస్ మీద పెట్టకపోతే ఇప్పుడున్నది కూడా ఇంక చేతికి దక్కదేమో నీకు అంటా ఉంటాడు కార్తీక్ అయితే. జ్యోత్స్న అయితే ఇంకా ఆ మాట చెప్పి కార్తీక్ ఎళ్ళిపోతాడు. జ్యోత్స్నకి మనసులో ఒకటి అనుకునిద్ది. మా బావ మాటలు ఒకటి చెప్తున్నాయి. కళ్ళు ఇంకోటి చెప్తుంది. కానీ మనసులో ఏముందో నేను తెలుసుకోలేకపోతున్నాను. ఖచ్చితంగా తొందరలోనే మనసులో ఉంది, మా బావ మనసులో ఉంది నేను తెలుసుకుంటాను అంటా ఉండిద్ది జ్యోత్స్న అయితే. ఇంక కట్ చేస్తే ఇంకా శ్రీధర్, కార్తీక్ వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్తారు. ఇంకా ఆడందరూ భోజనం చేస్తా ఉంటారు. జో అది శ్రీధరు, కావేరి, శ్రీధర్ వాళ్ళ కూతురు, అల్లుడు అందరూ భోజనం చేస్తా ఉంటారు. ఆ సిట్యుయేషన్‌లో శ్రీధరు ఇంతకు ముందు ఎపిసోడ్‌లో జరిగింది కదా! కార్తీక్‌కి స వాళ్ళ శ్రీధర్‌కి అయి గుర్తు తెచ్చుకొని మాట్లాడుతా ఉంటాడు. బయటికి మాట్లాడుతా ఉంటాడు. నా కూతురు నా కొడుకు ఎంత ఆత్మాభిమానం కలిగినోడు. ఎవడి దగ్గర ఒక రూపాయి తీసుకోడు. ఎవడు వ తన పని తనే జేసుకుంటాడు. తండ్రైనా ఈ రోజుల్లో ఎవరు పక్కనోడి రూపాయి ఆశించనోడు. నా కొడుకు కనీసం తండ్రి డబ్బులై నా డబ్బులు కూడా ఆశించట్లేదు అనుకుంటా ఉంటాడు. ఇంకప్పుడే ఆ మాటలన్నీ ఇని శ్రీధర్ వాడి అల్లుడు. అంటే వాడికేం జాబ్ గూడా ఉండదు. కాబట్టి ఇదంతా వాడిని అన్నట్టు ఊహించుకొని ఇంకా బాధపడతా ఉండి ఒక్కసారిగా లెగుస్తాడు. లెగిసి ఇంకా శ్రీధర్ అడుగుతాడు, "ఏమైంది అల్లుడు" అని. ఇంకా ఇంకా సారీ మావయ్య" అంటాడు. ఇంక శ్రీధర్‌కి బీపీ రైజ్ అయిపోద్ది. ఒక్కసారిగా కూర్చో, కూర్చో" అని గట్టిగా అంటాడు. ఇంకా మనోడికి ఇంకా వాడి పేరైతే కాశీ. ఇంక వాడికైతే ఇంకా మొత్తం కారిపోద్ది చెమటైతే. కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత అప్పుడు అంటాడు శ్రీధరు, "ఎందుకని నీకు ఇంకా అంటే ఇంత అనుమానం? ఎవరినన్నా గాని నిన్ననే అనుకుంటావు. నా కొడుకు గురించి నేనేదో మాట్లాడుకుంటే నిన్నన్నట్టు నువ్వు ఫీల్ అయిపోయి లెగుస్తావు. నేనేమో నిన్నన్నానా? జాబ్ లేకుండా ఇంటికాడ కూర్చున్నావని ఏమన్నా గొంతు మీద కత్తి పెట్టావని అడుగుతున్నానా? ఎందుకు జాబ్‌లో జాయిన్ అవ్వట్లేదు? ఎప్పుడు జాయిన్ అవుతావు? ఇది, అది అని ఏమన్నా అడుగుతున్నానా? కమ్మగా కూర్చో, తిను, గమ్మునుండు. ఎప్పుడు జాబొస్తే అప్పుడెళ్ళు అనే కదా నేను చెప్తున్నాను. ఇంత ఫ్రెండ్లీగా ఉండే మావ నీకెక్కడ దొరుకుతాడు" అంటా ఉంటాడు. అప్పుడే ఒక మాట కూడా అంటాడు. "నీకు నువ్వు ఈ మధ్య కనీసం భార్యని కాఫీ అడగాలన్నా, అత్తని కనీసం తిండి పెట్టమని అడగటానికన్నా, మావని డబ్బులు అడగటానికన్నా, దేనికి గూడా నువ్వు ఫీల్ అయిపోతా ఉన్నావు. ఎందుకంత ఫీలింగు? య అంటే మామూలుగా అందరితో కలిసుండు" అంటా ఉంటాడు. ఇంక అప్పుడే ఇంకా శ్రీధర్‌కైతే ఒక మాటైతే గుర్తొచ్చిద్ది. ఎవరైనా గానీ బతికినంత కాలం ఎంజాయ్ చేస్తా బతకాలి. తర్వాత చచ్చిపోయేంత వరకు ఎంజాయ్ చేస్తా బతకాలి అంటా ఉంటాడు శ్రీధర్ అయితే. ఇంక తర్వాత శ్రీధర్ అయితే పనుందని చెప్పి ఎళ్ళిపోతా ఉంటాడు. అప్పుడే ప్లేటు కడిగేసానా? ఉంచానా? అని కావేరిని అడుగుతా ఉంటాడు. కావేరి ఆశ్చర్యపోతా చూస్తా ఉండిద్ది. ఇంక శ్రీధర్ అయితే చెప్తాడు, "నా కొడుకు నేర్పిన సంస్కారం ఇది. ఎవరి ప్లేటు వాళ్ళే కడుక్కోవాలి. ఇది నా కొడుకు నేర్పిన సంస్కారం" అని చెప్తా ఉంటాడు. ఇంకా కావేరి చెప్పిద్ది, "నేను కడిగేస్తాను" అని చెప్పిద్ది. ఇంకా థాంక్స్ అని చెప్పి శ్రీధర్ అయితే బయటికెళ్ళిపోతాడు. ఎళ్ళిపోయినప్పుడు శ్రీధర్ కూతురేదో మనసులో ఒకటి అనుకునిద్ది. మా నాన్న ఈ మధ్య రోజుకొకలాగా ఉంటున్నాడు. నేనే అదిరిపోయాను. ఇంకా
నా భర్త కాశీ ఎలా ఇంకెట్టయిపోయాడు అని కాశీని చూస్తా ఉండిద్ది. ఎళ్ళేటప్పుడు ఒక మాట కూడా చెప్పెళ్తాడు. కూతుర్ని అదే అల్లుడికి కూరేయమని చెప్పెళ్తాడు. ఇంకా అల్లుడైతే బిత్తర చూపు చూస్తా ఉంటాడు. అక్కడి నుంచి ఇగ డైరెక్ట్‌గా శ్రీధర్ అయితే కార్తీక్ వాళ్ళ ఇంటికెళ్ళిపోతాడు. ఎళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఆ ఇంట్లో కూడా మాట్లాడుకుంటా ఉంటారు. కా దీప, కార్తీక్ వాళ్ళ అమ్మ, కాంచన, అనసూయ అందరూ నిలబడి మాట్లాడుతా ఉంటారు. ఇంక అప్పుడే కాంచన ఒక మాట అంటే కార్తీక్‌తో మాట్లాడుతా ఉండిద్ది. "మీ నాన్నని ఎందుకింత ఇబ్బంది పెడుతున్నావు? మీ నాన్నే నీకు తగ్గట్టు మార్చుకోవాలని ఎందుకనుకుంటున్నావు? ఎప్పుడు కూడా ఇలా లేవు గదా!" అంటా ఉండిద్ది. ఇంక కార్తీక్ అయితే అలా ఏం అవును అలాగే ఉన్నాను, అలా చేస్తున్నాను అంటా ఉంటాడు. ఇంక దీప అయితే ఏ "అత్తయ్య నా భర్త అంటే నీ కొడుకు మీద నీకు నమ్మకం లేదా? పక్కనోళ్ళ డబ్బులు ఆశించకుండా ఎదగలేడా అనుకుంటున్నావా?" అంటా ఉండిద్ది. ఇంకా అనసూయ అప్పుడే కార్తీక్‌తో ఒక మాట అంటా ఉండిద్ది. "ఎందుకు మీ నాన్న డబ్బులు అంటే తీసుకోవట్లేదు" అంటా ఉండిద్ది. కార్తీక్ అయితే "నా మీద నాకు నమ్మకం ఉంది" అంటా ఉంటాడు. ఇంకప్పుడే శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. ఎంట్రీ ఇవ్వగానే గట్టిగా ఒక్కసారిగా అరుస్తాడు. నమ్మకం నా మీద ఎందుకంత నమ్మకం? నేనివ్వకూడదా? అంటా వస్తాడు. ఇంక రావటంతో కార్తీక్ అయితే ఎందుకొచ్చారు మాస్టర్ అంటా ఉంటాడు. ఇంకప్పుడే శ్రీధరు ఎందుకు అంతలా అరుస్తున్నావు? వాయిస్ తగ్గి అని బీపీలో ఉంటాడు కదా ఇంతకుముందు. ఇంకా బీపీలో ఉండి ఇంకా కార్తీక్‌నయితే వాయిస్ తగ్గేటట్టు చేస్తాడు. అప్పుడే కాంచనతో ఒక మాటైతే అంటాడు. నీ కొడుకు ఎందుకు అలా పని చేస్తున్నాడో ఖచ్చితంగా నీకైతే తెలిసిద్ది. ఎందుకంటే వాడికి నీ మీదున్న ప్రేమ అలాంటిది అని అంటా ఉంటాడు. అప్పుడే కాంచన కూడా నాకు గూడా తెలీదు అంటా ఉండిద్ది. ఇంకా అప్పుడే శ్రీధర్‌కి నీకు గూడా చెప్పకుండా చేస్తున్నాడా? అంటే నీకు గూడా చెప్పకుండా చేయటం ఇంకెంత ఇంపార్టెంట్ పని అనుకుంటా ఉంటాడు. అప్పుడే కాంచన గూడా అడుగుతా ఉండిద్ది కార్తీక్‌ని. "ఏం పని? చెప్ప మాకు గూడా చెప్పకుండా ఉండే పని మమ్మల్ని వేరు చేస్తున్నావు" అంటా ఉండిద్ది. ఇంకప్పుడే శ్రీధర్ అనసూయని గూడా అడుగుతాడు. "నీకేమన్నా తెలిస్తే చెప్పమని." "బాబు గారు నాకు తెలిస్తే ఇప్పటిదాకా గమ్మునుంటానా? నేను చెప్పనా?" అంటా ఉండిద్ది అనసూయ అయితే. ఇంకా అప్పుడు శ్రీధర్ అనుకుంటాడు ఇంకెవరికీ తెలీదు. దీపాకి, కార్తీక్‌కి మాత్రమే తెలుసు. దీప చెప్పట్లేదు. ఇంక కార్తీక్ నువ్వే చెప్పాలి అంటా ఉంటాడు. ఇంక కార్తీక్ అయితే నేను గూడా చెప్పలేనంటాడు. ఇంక కార్తీక్‌ని బయటికి తీసుకెళ్తా ఉంటే దీప వచ్చిద్ది. దీప అప్పుడే చెప్తా ఉండిద్ది. వచ్చిద్ది. వచ్చేటప్పటికి శ్రీధర్ ఆగు అంటాడు. ఆగు నా కొడుకుని నేను తీసుకెళ్తాను. నాకు హక్కుంది. నా కొడుకుని తీసుకెళ్ళే హక్కు నాకుందని తీసుకెళ్తాడు. ఇంకా కార్తీక్ గూడా ఏం చెప్పలేక ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయిన తర్వాత రోడ్‌లో అయితే కారు ఆపి దిగుతారు. దిగిన తర్వాత శ్రీధర్ కార్తీక్‌తో అంటా ఉంటాడు. "ఎందుకు ఈ పని జేస్తున్నావు?" అని అడుగుతాడు. కార్తీక్ అయితే నేను చెప్పలేనంటాడు. అప్పుడే శ్రీధర్ ఒక మాట అంటాడు. "నువ్వు ఎంతో కష్టపడుతున్నావు. నేనెంత సుఖాన్ని అనుభవిస్తాను. అంత కష్టపడతా నేను చూడలేకపోతున్నాను. నేను ఏసీలో పడుకుంటాను, చలిగాలిలో పడుకుంటా, దోమలతో కుట్టించుకుంటా. త కొడుకు అలా ఉంటే తండ్రి ఎలా ఉండగలడు? కనీసం మంచినీళ్ళు కూడా నేను తాగలేకపోతున్నాను. అంత బాధపడుతున్నాను" అంటా చాలా ఇబ్బంది పడతా ఉంటాడు. ఇంకా లాస్ట్‌కి ఇదంతా అది ఓర్చుకోలేక శ్రీధర్ అయితే ఒక మాటేదో చెప్తాడు. దీప కోసం నేను చేస్తున్నానని చెప్తాడు. అప్పుడే శ్రీధర్ అయితే ఒక మాట అంటాడు. "ఇన్ని కష్టాలు నువ్వు పడటానికి దీపే కారణం. నాకు తెలుసు కానీ ప్రాణాలు కాపాడిందని తెలుసు. కానీ ఇన్ని కష్టాలు పడటానికి దీపే కారణం" అంటా ఉంటాడు. ఇంక కార్తీక్‌కి కోపం వచ్చి ఒక్కసారిగా ఇలా చూస్తాడు. ఒక లుక్కేసేస్తాడు ఆడైతే. ఇంకప్పుడైతే కార్తీక్ అయితే ఇంకటు చూస్తా ఉంటాడు. "అలా అనబాకండి మాస్టర్" అంటా ఉంటాడు. ఇంకా శ్రీధర్ అయితే ఖచ్చితంగా కారణం దీపనే అంటా ఉంటాడు. ఇంకా కార్తీక్ అయితే చెప్తాడు, "అలా అనబాకండి మాస్టర్. దీప నాకెంతో సాయం చేసింది. కాబట్టి దీప రుణం తీర్చుకోవడానికి ఈ పని చేస్తున్నాను" అని చెప్తాడు. అప్పుడు శ్రీధర్ కనిపెడతాడు. "దీప రుణం తీర్చుకోవడానికి ఈ పని చేస్తున్నావా?" అని అడుగుతాడు. "అవును" అని చెప్తాడు శ్రీధర్ అయితే. కార్తీక్ అయితే చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి శ్రీధర్‌కి ఆ విషయం అయితే అర్థమైద్ది. దీప రుణం తీర్చుకోవటానికి ఆ ఇంట్లో డ్రైవర్‌గా పనిచేయడానికి సూర్యనారాయణ ఇంట్లో ఏదో కారణం ఉంది. శివనారాయణ ఇంట్లో పనిచేయడానికి ఏదో కారణం ఉంది అని శ్రీధర్‌కయితే అర్థమైపోయిద్ది. ఇంకా అక్కడి నుంచయితే శ్రీధర్‌కి ఆ మైండ్‌లో ఆలోచన అయితే పడిపోయిద్ది. ఇంక కార్తీక్ గూడా అంతకుముందు చెప్పనని అంటాడు. కాబట్టి నేనే తెలుసుకోవాలని శ్రీధర్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటాడు. అక్కడికైతే ఇంకా ఎపిసోడ్ అయితే అయిపోయిద్ది. ఈ ఈ ఎక్స్‌ప్లనేషన్ మీకు గనక నచ్చితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.
అలాగే లైక్ బటన్ కూడా ప్రెస్ చేసేయండి.